నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. ఇది ఈరోజు మార్నింగ్ సెషన్. గుడ్ ఈవినింగ్ కాదు. 2 రోజులు గ్యాప్ వచ్చింది. అవును. అయితే ఈ 2 రోజులు, 3 రోజులు ఈవెంట్స్ ఉన్నది. తెలంగాణ స్టేటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుంది. అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఒక పాలసీ ఏంటంటే డైవర్షన్ పాలసీ తీసుకున్నదో, డైవర్షన్ ఒకదాని నుంచి ఇంకోటి డైవర్షన్ చేసుకుంటా పోతుంటే దరిద్రానికి పోతుంది చివరికి. అవును. ఇప్పుడు ఏమైందంటే ఎంత డైవర్షన్ అయిందంటే ఒక రైతు రుణమాఫీ వాటి గురించి డైవర్షన్ హైడ్రా పనికొస్తాకుంటే అది ఇంకో దరిద్రం, పెద్ద దరిద్రం క్రియేట్ చేసింది, నేషనల్ లెవెల్లో క్రియేట్ చేసింది. సో ఇలా ఆ టాపిక్ సంబంధించి ఏంటంటే సురేఖ ఈ మినిస్టరు ఒక ఒక మామూలు మనిషి అంటే 4th గ్రేడ్ సిటిజన్స్ కూడా మాట్లాడుకోలేని భాష. భాష అంటే భాష అంటే వ్యవహారం బేసిక్గా. ఆ టాపిక్ ఎట్లుంటుందంటే ఆ టాపిక్ మాట్లాడిన ఆ 2-3 విషయాలు అని చెప్పింది అవి చాలా క్లోజ్డ్గా సీక్రెట్గా ఎక్కడో 2-3 చాలా లో క్లాస్ పీపుల్ మాట్లాడుకునే విషయాలు అవి. అట్లా ఆ రేంజ్లో అట్లాంటిది మీడియా ముందే పబ్లిక్గా ఎంత దారుణం అంటే అది ఏ మనిషి ఒప్పుకోడు. అంటే ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్నటువంటి వ్యక్తులకు అంటే జనబాహుల్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె యొక్క ప్రస్తావన ఏమైంది, ఆమె రాజకీయ అరగంటేషం ఏంది, ఏ విధంగా రాజకీయాల నుంచి బయటకు వచ్చింది, అంటే పైకి వచ్చినటువంటి విధానం ఏందో చాలామందికి మా సామాన్యులకు తెలియకపోవచ్చు. కానీ నేపథ్యము భర్త రౌడీజం, చాలా మర్డర్ కేసు ఉన్నటువంటి మాట నిజం. ఇప్పుడు కాదు, ఈ 2024లో మాట్లాడడం కాదు, 2012, 2011లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ ఆమె, కిరణ్ కుమార్ రెడ్డి మా ముఖ్యమంత్రి హయాంలో మినిస్టర్ ఆమె. అప్పుడే ఓ సందర్భంలో, అంటే అందరికి జ్ఞాపకం ఉండే సందర్భం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి మహబాద్ పర్యటనకు వచ్చే సందర్భంలో చాలా గొడవ జరిగింది, కాల్పులు జరిగినాయి. ఆ సందర్భంలో ఆమె విపరీతమైన భాష మాట్లాడింది. మొగోళ్ళు కూడా, అంటే జెంట్స్ కూడా వాడలేని భాష, బజార్లో వాడలేని, మనకే సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు వాడలేము ఆ భాషను. కోదండరామును, ఇప్పుడున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కోదండరామరెడ్డిని, కేసీఆర్ను, హరీష్ రావును నానా పండబూతులు తిట్టినటువంటి ఆ రోజు కూడా మినిస్టర్ అయింది. కానీ భాష ఆమెకున్న ఆమె బ్యాక్గ్రౌండ్ బట్టి భాష ఉంటుంది. అయితే అదే విషయం బేసిక్గా అంటే నువ్వు పొలిటికల్గా నీకు వచ్చిన భాష తిట్టున్నావు, అది వల్గర్ భాష. కానీ విషయం ఏంది, ఒక 2-3 ఒక ఫ్యామిలీకి, ఒక మనిషికి మధ్య లింక్ పెడుతూ మాట్లాడే ఒక విషయం ఏదైతుందో అది ఎంత దిగజారిన విషయం అంటే అలా అది మీడియా రాయడానికి కూడా ఇష్టపడతలేదు. అది నేషనల్ మీడియా ఒక పెద్ద ఇష్యూ దాన్ని హై లెవెల్లో చెప్తుంది, కానీ ఇంత దరిద్రంగా మాట్లాడింది డీటెయిల్ చెప్తలేదు. రమ్మన్నాడు పొమ్మన్నాడు ఏంది అది, ఏమన్నా మాట్లాడే విషయమేనా పబ్లిక్లో? సేమ్ అలా ఫ్యామిలీ మెంబర్ దాని మీద కూడా వివరణ ఇచ్చిందామా. ఆమె ఇంకా బజార్ భాష మాట్లాడుకోరు. వాళ్ళ రిలేషన్ ఒక ఆమె, ఈమె యొక్క వీడియో కాల్ వచ్చింది బయటకు. ఆమె బ్యాక్గ్రౌండ్ మనం అందరికి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది, తెలంగాణలో. అయితే ఈ రోజు మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు దీనిపైన హైకమాండ్ ఏమైనా చర్య తీసుకుంటుందా? నేనేమనుకుంటున్నా అంటే ఏమై ఉంటది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనుకుంటున్నా అంటే మొత్తానికి ఈ 10 నెలల అన్రెస్ట్ కు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్రెస్ట్ కు ఈమె బలి కాబోతుంది. ఈమెను బలి చేస్తారు. కావాల్సింది కూడా వాస్తవానికి డిజైన్ బలి అనేవాడు ఈమెకు పనికిరాదు. కానీ ఈ 10 నెలల నుంచి వచ్చినటువంటి సంఘటనలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాటవేత ధోరణి, చేస్తున్న తప్పులు, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈమెను మార్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. అవునా? అయితే నేను చేయను. ఓకే, దానికి కూడా ఇంకో ఎమ్మెల్సీ, కొత్తగానే ఎమ్మెల్సీ ఆయన వచ్చిండు నిన్ననే. మా బీసీ మీద కేసు వేస్తావా అని. బీసీ గురించి కాదు ఇక్కడ, వాడు పిచ్చోడు, వాడిని పిచ్చి తిట్టారు. దీంట్లో బీసీకి ఏం సంబంధం రా బోసుడికి, నేనే చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్కున్న దరిద్రం ఇది కదా, వాళ్ళు ఎక్కడ సరైన నిర్ణయం తీసుకోలేదు. డ్రాగ్ చేసుకుంటూ పోతా ఉంటారు. అయితే కొండ సురేఖని ఏమని అంటే
ఎందుకు షోకాజ్ ఇస్తారు చెప్పమంటారు, ఎవరిని ఇవ్వమంటారు, ఇస్తారు అయిపోతుంది. ఆమెని ఒకవేళ దింపితే ఏమైంది అంటే ఇది నేషనల్ లెవెల్ ఇష్యూ కాబట్టి ఈ ఎఫెక్ట్ చాలా రాష్ట్రాలుగా పడుతుంది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మిగతా రాష్ట్రాలకు తెలిస్తే ఈ పథకాలు కూడా అమలు కాలేదని తెలిసిపోతుంది. ఈ దాని వెనుక మొత్తం బయటకు వస్తాయి, తీగలైతే డొంక కదిలినట్టు. ఏమని గెలిపితే ఈ పథకాల విషయం ఇవన్నీ బయటకు వస్తే బీజేపీ మంచి అస్త్రమైంది. ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ను వాడుకుంటుంది బీజేపీ, కర్ణాటకను వాడుకుంటుంది, ఇది తెలంగాణను వాడుకుంటుంది. రేపు మహారాష్ట్ర గట్టి ఎలక్షన్స్, జార్ఖండ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బీహార్ ఉన్నాయి. కాబట్టి తీసేయదు షోకాజ్ నోటి. ఇప్పుడు ఏదో కంటి తురుపు చర్యగా ఏంది ప్రియాంక గాంధీ ఫోన్ చేసింది అంటారు అమలాకి, మరి మాకు తెలియదు నిజమైంది అబద్ధం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు కేసు పెట్టారండి నాగార్జున, ఏది ఆ చెరువులు వెనక కట్టినండి. మరి దాన్ని బట్టి చూస్తే వీళ్ళు చర్య తీసుకున్నట్టు ఏం కనపడతలేదు. అంతే కదా, వీళ్ళు ప్రతీకారం తీసుకుంటారు అవసరమైతే. ఈయన 100 కోట్ల దావా చేసినట్టు ఆ మీద ఏది పరువు నష్టం దావా. అయితే ఈ కొండ సూర్యకు ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు పదవి పోతే మాత్రము నాకు తెలిసి ఈ రేవంత్ రెడ్డికి లాభం అవుతుంది. ఇందులో ఇంకొక సూక్ష్మం కూడా నేనేమంటా అంటే, రేవంత్ రెడ్డి ఎంతవరకు బేర్ చేస్తాడంటే ఆయనకు అవసరం ఉన్నంత వరకు బేర్ చేస్తాడు. నాకు ఈ అవసరం రాదు, నా మీదకి వస్తున్నాను అనుకున్నప్పుడు ఎవడినైనా ఎంత దగ్గర వ్యక్తినైనా ఒక తల్లాడదనేటటువంటి వ్యక్తిత్వం ఆయన. అదే ఇప్పుడు ఈ మంది ఒకవేళ తీసేస్తే అది దాని కథ నాకేం సంబంధం లేదు, హైకమాండ్ తీసేస్తే చెప్తాడు. వీళ్ళందరూ సినిమా వాళ్ళతో మంచి ర్యాప్ పెంచుకోవడం కోసం, మళ్ళీ చెడిపోయిన దాన్ని పెంచుకోవడం కోసం నేనే తీసేపించినామని ఇక మంచిగుందామని మళ్ళీ లాగింగ్ చేస్తాడు. ఇక్కడనేమో ఇది అవసరం వస్తుంది, ఈ మాట అవసరం వస్తుంది. సురేఖ దగ్గరనేమో అక్క నేనేం చేయలేదు, సంబంధం లేదు, అంత హైకమాండ్ చూసుకుంది అక్క అంటాడు. హైకమాండ్ ఏమో తీసేయండి సార్ అని హైకమాండ్ చెప్తాడు. ఇట్లా చెస్ బాగా ఆడగలడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ విషయంలో. అంటే గోల్మాలే కదా, అందులో ఒకసారి మోరల్స్ వదిలేస్తే ఏమైనా ఆడొచ్చు, ఎవడైనా ఆడొచ్చు. పెద్ద అదేమి మొరల్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు ఇలా. ఆయనకు ఉన్నదని కూడా ఎవరు అనుకుంటారు ఈ రాష్ట్రంలో. అదే పదవి పోయే ఛాన్స్ అయితే నాకు ఎక్కువ కనిపిస్తలేదు. సరే సార్, ఏం జరుగుతుంది ఏమన్నా ఈ అంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఈ కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా గౌరవం ఇస్తుందా ఈ సమాజానికి, దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళ యొక్క. లేదనేది కొంతవరకు మనలాంటి వాళ్ళకి అర్థమైంది, కానీ సామాన్య ప్రజానికి కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఏమన్నా ఇంతో అంతో సుముఖత ఉంటే దాన్ని నిరూపించుకుంటే ఓకే, నిరూపించుకోకపోయినా చేయగలిగింది ఏం లేదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని తీర్పు చెప్తారు ప్రజలు, అది జరుగుతుంది. జరగాల్సిన అంటే పివి నరసింహారావు అనేవాడట, మనం ఏం చేయకపోయినా కాలమే నిర్ణయిస్తుందని. కొన్ని అంతే, కాలం నిర్ణయిస్తుంది. ఇది కొండ సురేఖకు ఈ రాష్ట్ర రాజకీయాలకు ఎంత అహంకారపూరితమైన మాటలు అంటే ఇప్పుడు కాదు, చూసిన మామూలుగా కల్మినేషన్ అంటే క్లైమాక్స్. ప్రతిదీ విషయానికి ఒక క్లైమాక్స్ వస్తుంది. వీళ్ళ నోట్లల్లో వీళ్ళు చేసిన ప్రచారాలలో వాళ్ళ ఏదైతే దరిద్రమైన భావజాలం ఉన్నదో అది కొండ సురేఖ నుంచి ఇలా బయటపడింది. ఇంకా రేపు ఇదంతా రేవంత్ రెడ్డి భావజాలం ఇదంతా. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఆయన ఇన్ని రోజులు అడ్డగోలు మాట్లాడాడు. అరే అడ్డగోలు మాట్లాడాడు, ముఖ్యమంత్రి అయిండు, ఇలా మంత్రి నేను మాట్లాడితే ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడింది. నేను కూడా ఆ స్థాయికి పోవచ్చు, బుక్ అయిపోయింది. నేను కూడా ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి పోవచ్చు అనుకునేమో. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇన్స్పిరేషన్ ఆయనే సారే 100%. చెప్పింది కూడా ఆయనే కదా, ఈ ఎందుకంటే డైవర్షన్ స్కీమ్ ప్రతిదీ కూడా డైవర్షన్ చేయాలి. ఇక ఆయనకు ఒక బ్యాచ్ ఉంది, ఈ డైవర్షన్ బ్యాచ్ ఏమంటే ఉంటుంది ఇప్పుడు కాదు, ఎంపీ ఉన్నప్పటి నుంచి. ఇక అది ఇట్లా ఇలాంటి స్క్రిప్ట్లు వేసి నడిపిస్తుంటారు. ఇక ఆ స్క్రిప్ట్ల మీద నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. చిల్లర జనాలు కూడా అంతే తయారయ్యారు, ఎంత గట్టి మాట్లాడితే డబల్ మాట్లాడతారు, చేసుకుందామా అంటారు. ఇక రాజ్ భాష ఎట్లుండో పాలించేవాని భాష ఎట్లుండో పాలితుల భాష కూడా అట్నే ఉంటుంది కదా, పెద్దగా ఏం తేడా ఉండదు. పాలించేవాడు ఎట్లా మాట్లాడుతాడో పాలితులు కూడా అట్నే మాట్లాడతారు. కాబట్టి మనం పెద్ద తప్పుపడాల్సినటువంటి పని ఏం లేదు, ఎందుకంటే పాలించేవాడే రాజు ఎట్లా మాట్లాడుతుంది కదా. ఇక దాంట్లో మనం అదొక అంశం. అయితే రెండవ అంశం ఈ కాంగ్రెస్ పార్టీది ఇంకొక అంశము, వీళ్ళు ఈ ఎలా మన 10 సంవత్సరాలుగా అధికారం పోయి ధామ్ లాగా ఉండి ఇష్టం వచ్చినటువంటి నోటికి ఏదొస్తే అది ఇప్పుడు మాటలు అయితే ఎట్లా చెప్తురో అప్పుడు కూడా ఎలక్షన్ ముందర 3 రాష్ట్రాలలో అధికారంకి వచ్చారు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన వాగ్దానాలు, ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి బడ్జెట్ ఏంది,
ఆ నైతికత ఏది లేదు. ఎలాంటి శషభిషలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక పద్ధతి ఉంటది. ఒక బడ్జెట్ ఉంటది. ఈ గ్యారంటీ స్కీమ్ తోని వీళ్ళు ఎట్లయితే ప్రభుత్వం తీసుకొచ్చారో అవి చేయలేని పరిస్థితులలో ఈ గ్యారంటీలు వాళ్ళు చేసిన డ్రామాలు దాన్ని ఏదైనా అతుకు పెడదామనే పరిస్థితులలో కూడా లేని పరిస్థితుల్లో ఏం చేసినాయంటే హిమాచల్ ప్రదేశ్లో ఫస్ట్ దీనికి ఏంది గంజాయి సాగుకు అనుమతి ఇచ్చిరా. అక్కడ ఏమైంది, ఫైనాన్షియల్ గా క్రిపుల్ అయిపోయింది స్టేట్. ప్రతి రాష్ట్రం కూడా అట్నే ఉంది ఇవాళ. అదే అది దానికి అంటే ముందు పాటలో ముందు గెలిచినట్టు ముందు పాటలో ఉంది. ఇక అది ఆల్మోస్ట్ ఒక క్రిపుల్ స్టేజ్కి వచ్చినాక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఉద్యోగస్తులు జీతాలు ఆపేసారంట. చేసి అవన్నీ సమస్యలు ఉన్నాయి. సమస్యలను దాటడానికి గంజాయి సాగు అనుమతి, రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలనే మార్గాలలో గంజాయి ఒకటి. అదే వీళ్ళ యొక్క భావదారిద్ర్యం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. గంజాయి పంట వేసుకోండి, మా ట్యాక్స్ కట్టండి. ఇది ఒకటి అయితే, రెండోది లేటెస్ట్ 2 days బ్యాక్ టాయిలెట్ మీద ట్యాక్స్ ఇస్తుంది. అంటే ప్రతి రాష్ట్రంలో బాత్రూమ్లు ఉంటే ఒక బాత్రూమ్ కి 25 రూపాయలు నెలకు కట్టాలంట. అంటే దగ్గర అంటే 2 12 24 60 300 రూపాయలు ఒక టాయిలెట్ కి సంవత్సరానికి. యావరేజ్ గా ఒక ఇంట్లో 2 టాయిలెట్లు ఉన్నాయనుకుంటే 600 రూపాయలు బాత్రూమ్ ఫండ్. మన బాత్రూమ్ కూర్చుంటే దొడ్డికి పోతే 600 కట్టాలి సంవత్సరానికి. ఎప్పుడో 10వ శతాబ్దంలో 9, 10, 11 శతాబ్దాలలో ఢిల్లీ సుల్తానులు జుట్టు పని చేసేవాళ్ళని విన్నాం మనం, చరిత్రలో చదువుకున్నాం. ఇట్లాంటి కొన్ని విచిత్రమైన పనులు చేసే సందర్భాలు. అదే జుట్టు పన్ను, కేరళలో పగటేసుకుంటే పన్ను, ఎంత దరిద్రమైనటువంటి భావదారిద్ర్యంలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వేసే పన్ను. వీళ్ళ పరిపాలనా విధానం ఏందో అసలు కనీసం ఐఏఎస్ ఉండరు అన్న సలహాలు అడగండి. ఇంకోటి ఏం తెలుసా, ఆల్రెడీ ఫ్రీ వాటర్ స్కీమ్ ఉండిందంట. బీజేపీ వాళ్ళు కూడా పెట్టారు. వీళ్ళు వాటర్ బిల్ కూడా స్టార్ట్ చేసారంట. దాంట్లో వాటర్ బిల్లో భాగంగానే దాంట్లో 25% 100కి 25 రూపాయలు టాయిలెట్ ఫీజు అండి. అంటే ఇది అన్ని మేము రోల్ బ్యాక్ చేసినామని చెప్తారు కానీ చేయరు. ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తారు. లేదు వాటర్ ట్యాక్స్ లో ఇంక్లూడ్ అయింది రాస్తారు. వాటర్ ట్యాక్స్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఇది అంటే ఎంత భావదారిద్ర్యంలో, ఎంత అసమర్థత, ఎంత అనాగరిక పాలన, ఎంత ఆటవిక తీసుకుంటే న్యూస్ డిప్ అయినాయి చాలా వరకు. నెలకు 2000 కోట్లు తగ్గుకుంటూ వస్తుంది రెవెన్యూ కలెక్షన్. అంటే దగ్గర 12,000 15,000 మినిమం వచ్చేది 2,000 తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆబ్వియస్గా బిజినెస్ యాక్టివిటీ తగ్గిపోతే వస్తుంది. అట్లయితే అంతే కదా, బిజినెస్ యాక్టివిటీ తగ్గిపోతే, పర్చేస్ పవర్ తగ్గిపోతే జనాల్లో మార్కెట్లో డబ్బులు లేనప్పుడు ఎట్లా ఖర్చు పెడతారు? నువ్వు రైతు బంధు పైసలు ఇస్తే వాడు దానికో దీనికో పెట్టేటోడు, లేకుంటే నీ పెన్షన్ ఇస్తే దానికో దీనికో పెట్టేటోళ్ళు, మందులు కొనుక్కునేటోళ్ళు, మాటలు కొనుక్కునేటోళ్ళు, పండగ వస్తే ఈ ఆటవికులు అనాగరికులు మనం ఏం చేస్తాం, ఈ పరిపాలన చేస్తారు కాబట్టి కూడా స్టార్ట్ అయింది 100%. అరే హిమాచల్ ప్రదేశ్లో ఏమవుతుందో, కర్ణాటకలో అది అవుతుంది, తెలంగాణలో కూడా అది అవుతుంది. వాళ్ళకి మించిన మేధావులు ఏం కాదు ఇక్కడ ఉన్నటువంటి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముంబై, బెంగళూరు, పూణే తీసుకుంటే ఆఫీసు స్పేస్ అంటే ఆఫీసులు పెట్టే సంఖ్య పెరుగుతుందంట. ఏది కొత్త ఆఫీసులు పెట్టడము, కొత్త బిల్డింగ్ లో ఆఫీసులు పెట్టడం. మనం గత 10 సంవత్సరాల నుంచి ఏమో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కాస్ట్లీ ఉంది, డిమాండ్ ఉంది అని మనం డిమాండ్ ఉండేది పేపర్లలో చూసినాం మనం. అట్లా అవకాశం కూడా ఉండే. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే ఒక 50% తగ్గిపోయిందంట డిమాండ్ అనేది. ఒకటే మిత్రమా, ఈ అబద్ధాల కోరులు, రౌడీ మోడల్ మాట్లాడే వాళ్ళు రాష్ట్ర అధినేతలు అయితే ఏమైతే ఇవే జరుగుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో హిమాచల్ కొలాప్స్ ఉంది, తర్వాత కర్ణాటకలో మొత్తం కయాస్ ఉంది. ఆడ ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అయితే ఇంకేంది బూడిద. నేను దిగన సిద్ధరామయ్య ఈ ఎలక్షన్ జరిగాక దింపుతారు. దింపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అవకాశం వచ్చినా కూడా మనకు మాట్లాడుకున్నటువంటి అన్ని సందర్భాలకు తెలంగాణతో తెలంగాణ మినిస్టర్ గాని, కర్ణాటక ముఖ్యమంత్రి గాని, హిమాచల్లో ఉన్నటువంటి ఈ రాజకీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఇవాళ ఇంకొక అంశం ఏంటంటే దీంతో ముడిపడినటువంటి అంశం హర్యానా ఎలక్షన్ జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ మీద ఈ యొక్క చర్యలు ఉంటాయని నేను భావిస్తాను. రిజల్ట్ మంచిగుంటేనేమో ఒక రకంగా తీసుకుంటారు, లేకపోతే ఇంకో రకం. ఒకవేళ నెగిటివ్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి హర్యానా ఎలక్షన్ నెగిటివ్ ఉంటే
అది 8వ తారీఖు రిజల్ట్ ఉంది. 8వ ఇవాళ తారీఖు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. 8వ తారీఖు నాడు రిజల్ట్ ఉంది. 8 తారీఖు తర్వాత ఈ వీటి మీద కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వీటి మీద ఒక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక సమీక్ష చేసినట్టు కూడా కనపడతలేదు ఎక్కడ కూడా. వాళ్ళు ఏం చేస్తారు, ముట్టుకుంటే గబ్బ అవుతుంది. జరిగే అవకాశం జరగవచ్చు, చూడాలి జరగవచ్చు. హర్యానా ఎలక్షన్ లో 10 ఏళ్ల నుంచి బీజేపీ ఉండడం వల్ల, యాంటీ ఇన్కంబెన్సీ వల్ల, 100% రైతుల ధర్నాల వల్ల ఈ కాంగ్రెస్ కి ఎడ్జిందని ఒక బాగా బలంగా నమ్మిరు. ఎగ్జిట్ ప్రీ పోల్స్ కూడా చెప్తున్నాయి. కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రము చాలా క్లోజ్ ఫైట్ ఉంది. 10 ఎంపీ సీట్లు ఉంటే 5 కాంగ్రెస్కి 5 బీజేపీకి వచ్చినాయి. అయితే అది ఎంపీ సీట్లు కాబట్టి ఇది ఢిల్లీకి దగ్గర ఉంటుంది హర్యానా. ముఖ్యంగా ప్రధానమంత్రి చెప్పినట్టు ప్రతిసారి హర్యానాలో గెలిచిన గవర్నమెంట్ ఏందయ్యా అంటే సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ ఏ పార్టీ గెలిచి ఆ పార్టీ గెలిచిందని ఒక సెంటిమెంట్ తీసుకొచ్చింది అక్కడ. ఒక మాట చెప్పుకున్నాడు. ఈ 2 రోజుల నుంచి ఏంటంటే అక్కడ లేపుతున్నారు. అక్కడ ఒక పెద్ద డ్రగ్ కేసు ఒకటి బయట తీసుకొచ్చారు. కొన్ని 100 కోట్ల డ్రగ్ కేసులో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన లింక్ అయ్యాడు. ఆయన అది అక్కడ ఒకటి తీసుకొచ్చారు. తర్వాత ఈ మన అగైన్ ఈ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలు అవుతున్నాయి, మొత్తం ఇంత బ్యాంక్రప్ట్ అవుతారు మీరు ఆగం చేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి. తర్వాత బీజేపీ మేనిఫెస్టో కూడా సేమ్ పథకాలు పెట్టింది కట్టింది. సో రిజల్ట్ మాత్రం అంత వన్ సైడ్ ఉండదేమని నాకు అనిపిస్తుంది. నేనేమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ యొక్క ఈ మూడు రాష్ట్రాల పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ చేసి ఉంటే, రాహుల్ గాంధీలను పట్టించుకొని ఉంటే, ఈ ముఖ్యమంత్రులను కంట్రోల్ చేసి ఉంటే ఈ ప్రచారానికి పోవాలి, జనరల్ గా పోవాలి, ప్రచారానికి పోవాలి, రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకోవాలి, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటుంటే రేపు ఈ హర్యానా గెలవడం చాలా ఈజీ ఉంటుండే కాంగ్రెస్ పార్టీకి. కానీ ఆ పని చేయకుండా ఎవరు తీసుకొస్తే సుట్ కేసులు తీసుకొస్తే మూటలు తీసుకొస్తే లోపడేసుకున్నటువంటి అధిష్టానం సంస్కృతి కాంగ్రెస్ పార్టీ ఈ దాంట్లో తీసుకొచ్చింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కానీ దేశాన్ని నాశనం చేస్తారు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1, నెంబర్ 2 స్థానాలు ఉన్న ఇలా 10-15 స్థానాన్ని తీసుకపోగలిగారు. లింక్ గా ఈడీ రైడ్ కూడా మొన్న ఈ హర్యానా ఎలక్షన్ కోసమే జరిగిందని మనం అన్నాము. వాస్తవం కూడా జరిగింది కూడా. అదే డబ్బులు అడిగి పోయి ఉంటాయి, బీజేపీ తీసుకెళ్ళిపోయింది ఈ డబ్బులని. అంతే. దీనిలో భాగమే ఈ రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ 8 మంది ఎంపీలు. అంతకుముందు ఇంకొక పార్టీకి ఈడీ జరిగితే బ్రేకింగ్ న్యూస్లు ఒక్కొక్క ఆయన వచ్చి గలలేగరేసి మాట్లాడిన సందర్భం చూసినాం మనం. టీవీలు అట్నే ఉన్నాయి, నాయకులు అట్నే ఉన్నారు, ఇతర పార్టీల నాయకులు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో నెంబర్ 2 అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో 16 చోట్ల దాడులు జరిగితే, ఈడీ దాడులు జరిగితే ఈ రోజు వరకు దాదాపు వారం రోజులు అవుతుంది. ఈ రోజు వరకు ఈడీ స్టేట్మెంట్ చేయలేదు. పొంగులేటి శ్రీనివాస్ ప్రజాప్రతినిధి అయి ఉండి, ఈ రాష్ట్ర మంత్రి అయి ఉండి ఆయన కూడా స్టేట్మెంట్ చేయలేదు. న్యూస్ లో ఏం లేదు. న్యూస్ లో కూడా ఏదో చెప్పాలి కదా, ఎవడైతే మేము పెద్ద న్యూస్ ఛానల్ అనుకుంటున్నామో వాళ్ళు కూడా బాధ్యత ఒక్క మాట అడిగిన సందర్భం. హై లెవెల్ దీనికి కాంప్రమైజ్ అయిపోయింది ఇది అని తెలుస్తుంది. అది జరిగింది. అదే ఆ కాంప్రమైజ్ ఏందా అంటే ఆబ్వియస్ గా డబ్బులే. ఇండియన్ ఎలక్షన్ డబ్బులు పోయినాయి, బీజేపీకి పోయినాయి ఈయన దగ్గర నుంచి అనేది మనము సుమోటుగా తీసుకొస్తే. దీంట్లో భాగమే ఆదాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మీటింగ్ చేశారు. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పడానికి. అంటే నేనేమంటా అంటే ఇది జరిగింది, దొరికినా కూడా స్టేట్మెంట్ చేయకుండా బీజేపీ పార్టీకి ఆడిన గేమ్ ఏంది? పెద్ద మనిషి తోలిండు. ఆయన మాట్లాడి నేను సైలెంట్ అయితే కేసు నాకు లేకుండా చేయి. ఈయన పెట్టిన రాయదుర్గం దగ్గర దాదాపు 300 ఎకరాలు ఉందట, దాన్ని కొట్టేద్దామని ఆయన ప్లాన్. అదే ఒకదానికోటి లింకు. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇక్కడ మన తెలంగాణలో జరుగుతుంది మొత్తము. కేసీఆర్ ఇంకోటి ఏంటంటే దింపి దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి మీటింగ్ ఉండే, ఇక ఇదంతా బయటకు వచ్చేసరికి వాయిదా వేసారు. ఆదానితో మీటింగ్ తెల్లారి ఫిక్స్ అయిందంట, దాన్ని క్యాన్సిల్ చేసుకోరు. ఈయన పంపించిన ఇంట్లో ఇంకోటి ఏంటంటే మీడియా కన్వీనర్, ఈయన అందరు కోఆర్డినేటర్ సునీల్ కొనుగోలు ఆయన కూడా ఉన్నాడంట ఆ మీటింగ్ లో. అంటే అధిష్టానానికి
ముఖ్యమంత్రికి, మంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర బీజేపీకి ఇంతమందికి లింకప్ అయి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో దేశంలోనే మేము పెద్ద తీస్మార్కారం అని బీజేపీ కాంగ్రెస్ కొట్లాడేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఈ రెండు జాతీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని ముంచడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాయి. నాశనం చేసినాయి, ఇంకా కూడా చేసే అవకాశం ఉంది. మిత్రాల ఇంత దొంగలు పట్టి తెలంగాణలో దోచుకుంటారు ఏమి కూడా గమనించాలి. అవకాశం వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఇక అంటే అస్త్రశస్త్రాలు వదిలేసి ఇక ఉట్టి చేతులతో నిలబడి ఉన్నాం ఇప్పుడు మనం. కానీ మనకు అస్త్రం వచ్చినప్పుడు ఉపయోగించి వీళ్ళను బాధాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ప్రతి విషయాన్ని కూడా కొంచెం మనన చేసుకుంటూ ఉండాలి. మర్చిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళ గురించి, ఇంత దోపిడీదారుల గురించి మనం చాలా మనన చేసుకోవాలి. రాష్ట్రం గురించి, మన గురించే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఇంకొకటి దానిలో భాగంగానే ఇంకొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందనడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఈ రాష్ట్రం నుంచి. హైడ్రా మనం గత 10 సంవత్సరాలను చూసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఒక గవర్నరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రతి బిల్లును కూడా 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం మళ్ళీ రిటర్న్ పంపి ఎన్ని సందర్భాలలో ఇబ్బంది పెట్టింది. ప్రజా ప్రయోజనం ఉన్నా కూడా వాటిని కూడా అమలు చేయకుండా, సంతకాలు పెట్టకుండా పంపినటువంటి గవర్నర్ వ్యవస్థ ఈ హైడ్రాను ఈయన 20 తారీఖు నాడు ఆగమేఘాల మీద ఆమోదించింది ఆర్డినెన్స్ ద్వారా. వేల మందిని, దాదాపు 1,50,000 మంది ఇళ్లను కూల్చేటువంటి అవకాశం ఉంది. కూలుస్తున్నారు ఒక పక్కన. దానికి బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టే కదా. అంతే కదా, అబ్వియస్ గా. అది వాళ్ళు హైడ్రా మీద మాట్లాడొద్దని చెప్పేసి రుణమాఫీని ఎత్తుకున్నారు. ఇన్ని రోజులు ఏంది ఇవాళ ఎత్తుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ మాట్లాడుతాను, వీళ్ళు మాట్లాడతలేరు అంటారు. అది పేరు ఎత్తుకోరు. అంతా డైవర్షన్. ఒకడేమో ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. ఈ రెండు పార్టీల మిత్రులారా, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉన్నాయి 2 పార్టీలు. నువ్వు ఏ విధంగా ఏ రంగంలో తీసుకోండి, మీరు ప్రతి రంగాన్ని అసలు ఈ రాష్ట్రం మన దేశంలో లేదా ఈ రాష్ట్రం ఉన్నటువంటి చందంగా వీళ్ళ పాలన, వీళ్ళ యొక్క పాలసీ. వీళ్ళు ఫైనల్ గా ఏమంటారు అంటే తెలంగాణ రావడం వల్ల మనం ఆగమైనాం అని చెప్తారు. వీళ్ళు దిగిపోయేటప్పుడు తెలంగాణ రావడం వల్లనే మన స్టేట్ ఆగమైపోయింది, పక్కన ఏపీ ఎట్లా బాగుపడుతుంది. ఒక విఫల రాష్ట్రంగా చూపిద్దాం. 10 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం దొరకలేదు. ఈ ప్రధానమంత్రి చాలా సార్లు ఈ రాష్ట్రం పట్ల విషయం కక్కిండు. ఆయనేమి రూపాయి అదనంగా ఇచ్చిన సందర్భం లేదు. అయినా కూడా నిలదొక్కునేసరికి వీళ్ళు ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టాలని ఈ యొక్క దొంగల బ్యాచ్ తయారైంది ఒకటి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై.